ఓకే. సో, ఈ బర్త్ కంట్రోల్ పోస్ట్‌పోన్‌మెంట్స్ అనేవి ఏ కారణాల చేత అయినా ఎంతవరకు సేఫ్, ఎంతవరకు నాట్ సేఫ్ అండ్ ఎలా ఉండాలంటారు? యాక్చువల్‌గా ప్లానింగ్ మైండ్‌లో ఒక ఆడపిల్లకి ఎలా ఉండాలంటారు? సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ వద్దు, పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాము ఆర్ వాట్ ఈస్ ద రైట్ ఏజ్. ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో ఏంటి అంటే ఫస్ట్ మ్యారేజే లేట్ అవుతుంది, ఆ తర్వాత దే వాంట్ టు గివ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్. 2 years మమ్మల్ని మేము అర్థం చేసుకోవాలి, వాట్ ఎవర్ ఆ టైం తీసుకుంటారు. అప్పటికి ఆ 33 మధ్యలో వస్తారు. సో నేను ఐడియల్ ఇప్పుడు అదే చెప్తున్నాం, మీకు 25 years ఇస్ బెస్ట్ ఏజ్ ఫర్ టు గెట్ మ్యారీడ్ వాట్ ఎవర్. కానీ అది అందరికీ అలా చెప్పలేం కదా, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. బట్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుందండి బిట్వీన్ 25 to 30 years. వాళ్ళకి పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాను, నేను ఇంకా రెడీగా లేను అనుకున్నప్పుడు వాళ్ళ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం ఇస్ వన్ గుడ్ ఆప్షన్. సెకండ్ థింగ్, ఆల్రెడీ పెళ్ళయింది బట్ స్టిల్ మేము పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాం మ్యారేజ్ అంటే ఫస్ట్ ఒక బేసిక్ చెకప్కి అయితే వెళ్ళమంటాం. అంటే ఆ కౌన్సిలింగ్ తీసుకోమని చెప్తాను. చెకప్ అని ఉందాన్ని జస్ట్ ఒక కౌన్సిలింగ్, వెన్ కెన్ దే ప్లాన్ అండ్ హౌ మచ్ టైం, అంటే ఎంత టైం వరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు అనేది ఒక అవగాహన డాక్టర్ అడ్రస్ చేయగలుగుతారు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు, వస్తారు కూడా, ఈ మధ్య వస్తున్నారు. మాకు ఇప్పుడు వద్దు డాక్టర్, వీ వాంట్ టు పోస్ట్పోన్, ఒక 3 years తర్వాత ప్లాన్ చేయాలనుకుంటున్నాం, మా హెల్త్ ఇజ్ ఇట్ ఓకే, అంటే అంత కోఆపరేట్ చేస్తుందా నా బాడీ అప్పటికి అని అడుగుతారు. యా, సో దానికి వీ జస్ట్ డూ అ బ్లడ్ టెస్ట్, ఒక స్కాన్, హస్బెండ్కి అనాలిసిస్ చేసుకుని బేసిక్ పారామీటర్స్ బాగుంటే మేమే గైడ్ చేస్తాం. అప్పుడు వాళ్ళు ధైర్యంగా దే కెన్ బై దట్ టైం కదా. అట్ ద సేమ్ టైం కొందరికి వార్న్ చేస్తాం, లేదులేండి అట్లీస్ట్ 6 months తర్వాత యూ కమ్ ఫర్ చెకప్, అప్పుడు చూద్దామనో, లేకపోతే ఈ 6 months గ్యాప్ తీసుకోండి, అప్పుడు మేకప్ యువర్ మైండ్ అని అట్లా వి గైడ్ దెమ్. ఈ గైడింగ్ అనేది దేని ఆధారంగా చేస్తాము అంటే ఇప్పుడు ఉమెన్ లో ఎగ్ రిజర్వ్ అనేది ఒక పాయింట్ తర్వాత తగ్గిపోతుంది కదా, సో దాన్ని చెక్ చేసుకొని వి టెల్ దెమ్. ఇప్పుడు నీకు రిజర్వ్ తక్కువ ఉంటే ఆబ్వియస్లీ నేను గో కమ్ బ్యాక్ ఆఫ్టర్ 3 years అని చెప్పలేను. వాళ్ళకి వార్న్ చేస్తాను, మెంటలీ వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. కానీ సడన్ గా లేదు మీరు ఈ నెలే కనాలి అలా ఏం ఉండదు, వి జస్ట్ గివ్ దెమ్ సర్టన్ టైమ్ లైన్స్. సో చాలా రకాలుగా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్లీ, yes.